జీవితం అంటే కేవలం పుట్టడం, చదవడం, ఉద్యోగం చేయడం, పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో మనకి కొన్ని మలుపులు ఎదురవుతాయి. అందులో అతిపెద్ద ముఖ్యమైనది మొదటి ప్రేమ. చాలా మంది దీన్ని ఒక ఆకర్షణ అనుకుంటారు. మరికొందరు ఒక పొరపాటు అనుకుంటారు. కానీ నేను చెప్తాను, మొదటి ప్రేమ అనేది మనకి జీవితాంతం ఇచ్చే అతిపెద్ద లెసన్. అది ఒక వ్యక్తి గురించి కాదు. అది మీ గురించి మీకు తెలిసేలా చేసే ఒక అద్దం. ఈరోజు నా కథ కాదు, మనందరి కథ. మొదటి ప్రేమ మనల్ని ఎలా ఒక పరిపూర్ణ మనిషిగా మారుస్తుందో చూద్దాం. మొదటిసారి ఒకరిని ఇష్టపడినప్పుడు ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది కదా! అప్పుడు మనం చేసే అతిపెద్ద పని మనల్ని మనం మర్చిపోవడం. వాళ్ళ ఇష్టాలే మన ఇష్టాలు అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక లెసన్ ఉంది. ప్రేమ అంటే ఎదుటివారి కోసం కరిగిపోవడం కాదు. ఎదుటివారి వల్ల మనలో ఉన్న మంచితనాన్ని, మనలో ఉన్న ఓర్పుని మనం గుర్తించడం. మనం ఎంతలా ఒకరిని నమ్మగలమా? మనలో ఇంత ప్రేమ దాగి ఉంది. ఆ మొదటి అనుభవం మనకు పరిచయం చేస్తుంది. అది మనల్ని మనం ప్రేమించుకోవడానికి వేసే మొదటి అడుగు. చాలా మంది మొదటి ప్రేమ విఫలమైతే బతుకు అయిపోయింది అనుకుంటారు. కానీ గుర్తించండి, మొదటి ప్రేమ ఎప్పుడు గమ్యం కాదు. అది కేవలం ఒక జర్నీ. ఆ బంధం విడిపోయినప్పుడు కలిగే బాధ మనకి ఓటమిని ఎలా తట్టుకోవాలనేది నేర్పుతుంది. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు అనే పెద్ద నిజాన్ని ఆ అనుభవం మనకి చిన్న వయసులోనే రుచి చూపిస్తుంది. ఆ బాధను తట్టుకొని నిలబడేవాడే రేపు వ్యాపారంలో నష్టం వచ్చినా, జీవితంలో కష్టం వచ్చినా వెన్ను చూపకుండా పోరాడతాడు. విడిపోవడం అంటే ఓడిపోవడం కాదు. అది మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి దేవుడిచ్చిన అవకాశం. మొదటి ప్రేమ మనకి నేర్పే అత్యంత విలువైన పాఠం సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరి కోసం పాకులాడకూడదు. ఎవరి కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు అని ఆ వయసులో వచ్చే దెబ్బలు మనకి నేర్పుతాయి. గౌరవం లేని చోట ప్రేమ ఉండదని, మనల్ని మనం గౌరవించుకోకపోతే ఈ లోకం మనల్ని అస్సలు గౌరవించదని ఆ జ్ఞాపకాలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ధనవంతులు గాని, గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు గాని, వాళ్ళ వెనక ఇటువంటి ఒక గాయం ఖచ్చితంగా ఉంటుంది. ఆ గాయమే వాళ్ళని కసిగా కష్టపడేలా చేస్తుంది. ఆ కసిని మీరు డబ్బు సంపాదించడానికి, సమాజంలో ఒక స్థాయిని సంపాదించడానికి వాడుకోవాలి. మొదటి ప్రేమ అనేది మన జీవితం అనే పుస్తకంలో ఒక అధ్యాయం మాత్రమే. పూర్తి పుస్తకం కాదు. ఒకవేళ పూర్తి పుస్తకం అయితే మీ అంత లక్కీ ఉండరు. ఆ అధ్యాయం నుండి నేర్చుకునే పాఠాలతో రాబోయే అధ్యాయాన్ని మరింత అందంగా రాసుకోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? ఆ జ్ఞాపకం మిమ్మల్ని ఏ పాఠం నేర్చుకునేలా చేసింది? నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మన కథలు బై రమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవిత ప్రయాణంలో మీకు తోడుగా ఉండటమే నా లక్ష్యం.